హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర, గంగా ఇద్దరూ కలిసి ఖచ్చితంగా ప్రమీలకి మళ్ళీ ఒకసారి పెళ్లి చెయ్యాలి అని గట్టిగా డిసైడ్ అవుతారు కదా. సో అలా గుడికి కొత్త పెళ్లి కొడుకు సుమిత్ని పిలిపిస్తారు. రుద్ర ఇంట్లోనే ఉంటాడు. గంగా వాళ్ళ అన్నయ్య రంగా ఇద్దరు ప్రమీలని తీసుకొని గుడికి వస్తారు. ఇంకా అలా ప్రమీల గుడిలో సుమిత్ని చూస్తుంది. అతని కుంకం చేతిలో పెట్టి వెళ్ళిపోయేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడే గంగా ప్రమీలతో నిజమైన నిజాన్ని ఓపెన్ చేస్తుంది. నీవు జీవితాన్ని ఇక్కడితో ఆగిపోకూడదు ప్రమీల అక్క, నువ్వు ఇంకొక పెళ్లి చేసుకోవాలి అనేసరికి ప్రమీలకి కోపం వస్తుంది. చూడు గంగా, నా భర్త భాను ప్రతాప్ గారు, ఆయన నా జీవితంలో నుండి ఈ లోకంలోండి వెళ్ళిపోయాక నాకు అన్ని సుఖాలు సంతోషాలు దూరం అయిపోయాయి. నేనిప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు అని కోప్పడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా గంగా అండ్ వాళ్ళ అన్నయ్య రంగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా రంగాకి మాత్రం వాళ్ళ లక్ష్మి, గంగ వాళ్ళ అమ్మ లక్ష్మి ఇంట్లో చూసిన ఫోటోని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అవును గంగా, నేను ఒకటి అడుగుతాను చెప్పు. చిన్నప్పుడు నువ్వు మన బస్తీ రాకముందు ఎక్కడుండేదానివి అని అడుగుతాడు. ఏమో అన్నయ్య, నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను అమ్మా నాన్నతోనే కదా పెరిగాను, నాకింకెవరున్నారు అని అంటుంది. లేదు లేదు, పిన్ని బాబాయిలు అలా ఎవరైనా అని అడుగుతాడు. ఏంటన్నయ్య కొత్తగా అడుగుతున్నావు? అమ్మా నాన్న తప్ప నాకెవరూ లేరు కదా, బస్తీలో ఉండే పక్కింటి ఎదురింటి వాళ్ళే పిన్ని బాబాయిలు అత్తలు మామలు అంతే అని అంటుంది. ఓ సర్లే, ఏంటో ఈ విషయం ఏం అర్థం కావట్లేదే అని ఆలోచిస్తూ ఉంటాడు రంగా. అప్పుడే గంగకుతో, గంగా నువ్వెళ్ళి ప్రసాదం తీసుకురా, నేను ఇప్పుడే వస్తాను అని ఇంకా గంగని ప్రసాదానికి పంపించి రంగా బయటికి వస్తూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే అదే గుడికి లక్ష్మి అండ్ పైడిరాజు కూడా వస్తారు. లక్ష్మి పైడిరాజు రంగాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి పిన్ని, నన్ను చూసి ఎప్పుడూ ఆప్యాయంగా పలకరించేవాళ్ళు గంగా అమ్మా నాన్న అని నేను మిమ్మల్ని ఎప్పుడూ పరాయిగా చూడలేదు, నా సొంత అమ్మా నాన్నల్లా చూసుకున్నాను, అలాంటిది ఇప్పుడు ఎందుకని మీరు ఇంతలా భయపడుతున్నారు అని అడుగుతారు. అబ్బే, భయమేముంటుందిరా, అలాంటిదేమీ లేదు అని అంటుంది లక్ష్మి. పిన్ని, నువ్వు అబద్ధం ఆడుతుంటే చాలా త్వరగా తెలిసిపోతుంది. చూడు, నిజం చెప్పండి, నేను చూసిన ఫోటో గంగదే కదా, అంటే గంగా వాళ్ళ అమ్మా నాన్న వేరా అని అడుగుతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే ఇంకా అలా వీలైతే లక్ష్మి అని పైడిరాజు, రేయ్ ఏం మాట్లాడుతున్నావురా, గంగా మా కన్న కూతుర్రా అని ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి. అవునా, గంగ మీ కన్న కూతురా, అయితే ఇదే విషయాన్ని గంగపై ఒట్టేసి చెప్పండి అని అంటాడు. గంగపై అని ఆగిపోతారు లక్ష్మి పైడిరాజు. ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి, గంగ వాళ్ళ కన్న కూతురు కాదు కాబట్టి. ఒక్కసారిగా ఇంకా అలా లక్ష్మి పైడిరాజు, రే గంగపై ఒట్టేసి మేము మేము అబద్ధాన్ని చెప్పలేంరా, గంగ మేము కనకపోయినా తను నా కూతురుతోనే సమానం, తన్ని నేను కూతురులాగా చూసుకున్నాను రంగా అని ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి. అసలు గంగ ఎవరి కూతురు, ఎక్కడ మీకు దొరికింది అని అడుగుతారు. ఎవరి కూతురో మాకు కూడా తెలియదురా, కానీ ఒకరోజు గంగమ్మ జాతరలో తను మాకు అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారనమాట. ఫ్లాష్ బ్యాక్లో అంటే ఒక 20 ఏళ్ల క్రితం ఏం జరుగుతుంది అంటే, గంగ వీళ్ళిద్దరు గంగమ్మ జాతరకి వస్తారు. గంగ వాళ్ళ అమ్మ నాన్న లక్ష్మీ పైడిరాజు. లక్ష్మీ పైడిరాజు గంగమ్మ జాతరకి రాగానే ఇంకా అలా దేవుడి దర్శనం చేసుకొని, దేవుడా మాకు 5 ఏళ్ల నుండి పిల్లలు లేరు, ఎప్పటి నుండో పిల్లల కోసం మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం, కాబట్టి మాకు త్వరలోనే పిల్లలు పుట్టేలా నువ్వే మనస్ఫూర్తిగా మమ్మల్ని దీవించాలి అని మనస్ఫూర్తిగా దీవించమని అడిగి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ గంగ కళ్ళు తిరిగి పడిపోయినట్లు కనబడుతుంది. అయ్యో ఏంటి, ఈ పాప కళ్ళు తిరిగి పడిపోయింది, ఎవరై ఉంటారు అని అంటారు. ఏ, ఈ పాపను చూస్తుంటే ఉన్న వాళ్ళ కూతురులా ఉంది లక్ష్మి, మన స్తోమతకి ఈ పాపను మనం పెంచగలమా, రా పోలీసులకు అప్పు చెప్పేద్దాం అని అంటారు. అయ్యా, నీకేమైనా మతిపోయిందా, ఒకసారి పాపం చూడు, లక్ష్మీదేవిలా ఉంది, కళ్ళు తిరిగి పడిపోయింది, తనతో పాటు చేతిలో ఈ ఫోటో తప్ప ఇంకేది కనిపించటం లేదు, చూస్తే వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలా ఉన్నారు,
ఇప్పుడు ఈ విషయాన్ని మనం పోలీసులతో చెప్పామనుకో, ఇప్పటి రోజులు ఎలా ఉన్నాయి? ఆ పాపని ఒంటరిగా ఉందని వాళ్ళు మిస్బిహేవ్ చేయొచ్చు కదా. తన మెడలో చాలా నగలు అవన్నీ కూడా ఉన్నాయి. అవసరమా మనకి? పాపని జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. మనం ఎదురు చూద్దాం. వీళ్ళ పేర్లు న్యూస్ పేపర్లలో వేపిద్దాం. అప్పుడు వీళ్ళిద్దరూ వచ్చారనుకో, పాపని తీసుకెళ్ళిపోతారు అని చెప్పి ఇంకా అలా గంగని పాపం ఇంటికి తీసుకువెళ్తారు. కానీ అప్పటికే గంగ తలకి చాలా బలమైన గాయం తగలడం వల్ల హాస్పిటల్కి తీసుకువెళ్తారు లక్ష్మి అండ్ పైడిరాజు. డాక్టర్స్, చూడండమ్మా, పాపకి కరెక్ట్‌గా శిరం పైన తగిలింది. సో, తనకి మెమరీ లాస్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పటివరకు జరిగిన జ్ఞాపకాలన్నీ ఆ పాప మర్చిపోయే అవకాశాలున్నాయి. తన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ క్షణం తనకి గతం గుర్తొచ్చినా తన ప్రాణానికే ప్రమాదం అని చెప్తారు. ఒక్కసారిగా ఇంక పాపం లక్ష్మీ పైడిరాజుకి చాలా బాధేస్తుంది. ఏమయ్యా! మనకి పిల్లలు లేరని ఆ గంగమ్మే మనకి ఈ పాపని పరిచయం చేసిందనుకుంటా. ఇప్పటి నుండి ఈ పాపని మనమే పెంచుకుందాం. ఆ అమ్మా నాన్న పేపర్‌లో వేపిచ్చాం కానీ వాళ్ళు రావటం లేదు కదా. కాబట్టి మనమే ఈ పాపను పెంచుకుందాం. గంగమ్మ అదృష్టంగా మనకి వరంగా దొరికింది కాబట్టి గంగ అని పేరు పెట్టుకుందామని అప్పటి నుండి గంగని వీళ్ళే పెంచుకుంటారు. ఇదంతా విన్న రంగా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రే రంగా, ఈ విషయం గంగకి తెలిస్తే గంగ ప్రాణానికి ప్రమాదం రా. తన మెదడులో ఏదో గడ్డ కట్టిందంట. ఒకవేళ ఈ గతమంతా గుర్తొస్తే విపరీతమైన మానసిక ఒత్తిడికి గురైతే తను మంచిది కాదంటారు ఆరోగ్యానికి. అందుకే ఈ విషయాన్ని మేమిద్దరం ఎవరికి చెప్పకూడదని ఒట్టేసుకున్నాం. కానీ నువ్వు గంగతో చెప్పేస్తానంటేనే నీతో చెప్పాంరా అని నిజమంతా చెప్పేస్తారు. అలా అయితే ఈ విషయాన్ని ఎప్పటికీ గంగతో చెప్పరా అని అంటారు. లేదురా, చెప్పకూడదు, నువ్వు కూడా చెప్పొద్దు అనేసరికి వెనక్కి తిరిగి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ గంగ ఉంటుంది. గంగని చూసి గంగకి నిజం తెలిసిపోయిందేమోనని ఒక్కసారిగా స్టన్ అయి ఉండిపోతారు. అలా ఇంకా లక్ష్మి, పైడిరాజు, రంగా. పాపం గంగ ఏమో అమ్మా, నాన్న అని ఇద్దరిని వచ్చి హక్ చేసుకుంటుంది. అమ్మ గంగ అని అంటారు. అమ్మా, మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైందో తెలుసా? ఏమైంది? ఇంటికి రావచ్చు కదా, ఎందుకు ఇంటికి రావట్లేదు అని హక్ చేసుకొని అడుగుతుంది. ఏం చెప్పమంటావే, తెలిసిందేగా, కొన్ని పనులుంటాయి, అందుకే మేము ఇంటికి రాలేకపోతున్నాం. ఎలా ఉన్నావమ్మా అని అంటారు. నాకేంటమ్మా, నేను చాలా బాగున్నాను. నేను మీతో చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పుడంత టైం లేదు. నీకో విషయం తెలుసా? ఇంట్లో ఉన్న బాధ్యతలన్నీ నేనే చూసుకుంటున్నాను. పెద్దోరు రుద్ర సార్ ఇద్దరు కలిసి నాకే ఇంటి బాధ్యతలంతా అప్పచెప్పారు. ఇప్పుడు ఆ ఇంటి కోడలిగా నేను నా జీవితాన్ని సరిదిద్దుకుంటున్నాను అని అంటుంది గంగా. పాపం అదంతా చూస్తున్న రంగాకి చాలా బాధేస్తుంది. ఎవరి బిడ్డవో నువ్వు, ఏమైపోతున్నావో. అయినా నువ్వు ఈ పేదింటి వాళ్ళ బిడ్డగా పెరగాల్సి వచ్చింది. కానీ వీళ్ళని పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు. కానీ గంగ వాళ్ళ నిజమైన అమ్మా నాన్న ఎవరు, అసలు వాళ్ళకి ఏమైందో తెలుసుకోవాలి. ఒకవేళ వాళ్ళకేమైనా ప్రమాదం జరిగిందా? ఎందుకంటే వాళ్ళు నార్మల్గా ఉంటే ఖచ్చితంగా పాపను ఎప్పటికైనా తీసుకువెళ్ళేవాళ్ళు కదా. తీసుకువెళ్ళలేదు అంటేనే ఒకటి, వాళ్ళు ఆడపిల్ల అని వదిలించుకోవాలి. అలా వదిలించుకోవాలంటే పుట్టినప్పుడే వదిలించుకుంటారు. పాపకి పెద్ద అయిన తర్వాత ఎందుకు వదిలించుకుంటారు? ఇంకొకటి, వాళ్ళ ప్రాణానికి ఏదైనా ప్రమాదం అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుండాలి. అది ఖచ్చితంగా తెలుసుకోవాలి అని రంగా గంగ జన్మ రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నాల్ని స్టార్ట్ చేస్తాడు. ఇది ఇలా ఉండగా గంగ అండ్ ప్రమీల ఇంటికి రీచ్ అవుతారు. అప్పుడే ఇంక ప్రమీల చాలా ముభావంగా డల్గా ఉండడంతో రుద్ర అదంతా గమనిస్తాడు. ప్రమీల, ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతారు. ఏం లేదు బావగారు అని అక్కడి వెళ్ళిపోతుంది ప్రమీల. ఏంటి గంగా, ప్లాన్ సక్సెస్ అవ్వలేదా అని అంటారు. లేదు, ప్రమీల అక్క చాలా మొండిగా ఉంది సార్. తను ఎవరి మాట వినటం లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు అని అంటారు. ఇంకా అలా ఖచ్చితంగా ఒకరు చెప్తే ప్రమీల మాట వింటుంది అని అంటారు. ఎవరు? పెద్దోరా అని అంటుంది. కాదు అని అంటాడు. మరి ఎవరు సార్ అనేసరికి పెద్దమ్మ అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే గంగా, ఏంటి అమ్మగారా? అమ్మగారికి ప్రమీలక్క బయటికి వెళ్ళడం ఇష్టం లేదు. అలాంటిది ప్రమీలక్క పెళ్లి చేసుకుంటానంటే, మరో పెళ్లి చేస్తానంటే నచ్చుతుందా? ఆవిడ దీన్ని అంగీకరించగలరా అని అంటారు. చూడు గంగా, పెద్దమ్మ మారుతుందని నాకు నమ్మకం ఉంది.
పెద్దమ్మ ఒక ప్యూర్ ఆర్థోడాక్స్, అంటే తనకి సాంప్రదాయాలు విలువలపై చాలా నమ్మకం ఉంటుంది. కానీ ఆ నమ్మకాన్ని కొంచెం కొంచెం తొలగించాలి. ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలని, వాళ్ళ జీవితం చిన్నప్పుడే ముగిసిపోతే వాళ్ళకి కొత్త రెక్కల్ని తొలగించాలని ఖచ్చితంగా పెద్దమ్మకి మనం అర్థమయ్యేలా చేయాలి గంగా. ఒక్కసారి పెద్దమ్మలో మార్పు వస్తే ఈ సమాజంలో కూడా మార్పు వచ్చినట్టే. పెద్దమ్మకి ఎలా అయినా అర్థమయ్యేలా చేయగలనని నాకు నమ్మకం ఉంది గంగా అని అంటారు. సార్, మీ నమ్మకం ఎప్పుడు ఒమ్ము కాదు సార్, మీ నమ్మకం ఖచ్చితంగా నిలబడుతుంది అని పాపం రుద్రకు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది గంగా. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా ప్రమీల అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళేసరికి అక్కడికి సుమిత్ వస్తాడు. వచ్చి ఆ ఎక్స్క్యూజ్ మీ అనేలోపు ఇంకా వెంటనే సుమిత్, మీరు ఈ సూపర్ మార్కెటేనా అని అంటారు. మీకేం కావాలో చెప్పండి అని అంటుంది కోపంగా ప్రమీల. అయ్యో, ఎందుకండి అంత కోప్పడుతున్నారు? నేను ఎప్పుడైనా మీ సూపర్ మార్కెట్లో దొంగతనం చేశానా, లేకపోతే మిమ్మల్ని ఎప్పుడైనా బెదిరించానా? ఎందుకంత కోపంగా ఉన్నారు అని అంటారు. చూడండి, మీరెందుకు ఇక్కడికి వచ్చారో నాకు తెలుసు. మీరు అనుకున్నది ఏది జరగదు. నా జీవితం ముగిసిపోయిన పుస్తకం కాబట్టి ఈ పుస్తకాన్ని మీరు మళ్ళీ తెరవలేరు అని అక్కడి నుండి పాపం పక్కకి వెళ్ళిపోతుంది ప్రమీల. ఇంకా సుమిత్ ఇలా కాదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా ఇంక వెళ్ళిపోగానే పాపం ఫ్రీ అయిపోతుందనమాట వెంటనే ప్రమీల. ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే కరెక్ట్గా అక్కడికి వీరు వస్తాడు. వచ్చి చూస్తూ ఉంటాడు. అత్తయ్య గారు, నేను బిజినెస్లో ఏం సెలెక్ట్ చేసుకోవాలి అనేది నిర్ణయించుకున్నానండి అని అంటారు. అవునా, ఏం సెలెక్ట్ చేసుకున్నావు అని అడుగుతారు విజయేంద్ర. యాక్చువల్లీ ఈ బిజినెస్లు ఏమీ నాకు సెట్ అవ్వు అనిపిస్తోంది, కాబట్టి నేను నా కాన్సన్ట్రేషన్ అంతా కేవలం రాజకీయాలపై మాత్రమే పెట్టాలి అనుకుంటున్నాను మావయ్య గారు అని అంటారు. ఏంటి, రాజకీయాలపైన? వీరు, ఓన్లీ రాజకీయాల్లోనే మన పలుకుబడి ఉండాలి అంటే అది చాలా కష్టంగా ఉంటుంది. అది మాత్రమే కాదు, ఇంకా చాలా అంటే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అని అంటారు. పర్లేదు మావయ్య గారు, నేను ఒక అనాథని. చిన్నప్పటి నుండి చాలా అంటే చాలా అవమానాలను ఫేస్ చేశాను. వాటితో పోలిస్తే ఇది ఒక లెక్కే కాదు. ఇంకా వెంటనే అక్కడికి రుద్రగంగా వస్తారు. వచ్చి మొత్తం ఇంకా తెలుసుకుంటారు. అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే పొలిటికల్గా బ్యాడ్ అయ్యి అందరి ముందు మన పరువు తీయాలని ఇదంతా చేస్తున్నాడు. నాకు అర్థమైపోయింది, ఇప్పుడు చూడు ఎలా ఇస్తాను అని ఇంకా రుద్ర అనుకుంటూ, అయినా నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు వీరు. ఎందుకంటే కేవలం రాజకీయాల్లో ఉంటే మన బిజినెస్లు మనం ఇలా డెవలప్ అవ్వగలమా? రాజకీయాల్లోకి రావాలంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి కదా. అది మాత్రమే కాదు, నువ్వు ఇప్పుడు నించోలేవు కదా అని అంటారు. నేనెందుకు పోటీ చేయలేను అని అంటారు. ఎందుకు అంటే నువ్వు ఇప్పుడు పాలిటిక్స్కి అన్ఫిట్ కాబట్టి అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వీరు. ఏంటి, నేను అన్ఫిట్టా? ఎలా ఎలా చెప్తున్నారు మీరు అని అడుగుతారు. ఎలా అంటే ఒకసారి చూడు, నోటిఫికేషన్ చూసుకోలేదా? ఈసారి ఎలక్షన్స్లో మేయర్గా నిలబడాలి అంటే అది కేవలం ఆడవాళ్ళు మాత్రమే నిలబడాలి. కాబట్టి ఈసారి మన ఇంట్లో నుండి శకుంతల అత్తయ్య గారు వెళ్తే చాలా బాగుంటుంది అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, శకుంతల అత్తయ్య గారా? ఏం మాట్లాడుతున్నావు గంగా అని అంటుంది తనైతే. ఇషిక, తప్పేముందక్క? తను కూడా లేడీస్, రాజకీయాల్లోకి వెళ్తే బాగుంటుంది కదా. శకుంతల అత్తయ్య గారికి కూడా అందరితో మంచిగా ఉండాలని అనిపించుకోవాలి కదా అని అంటారు. చూడు, నువ్వు ఏనైనా చెప్పు, నేను మాత్రం వెళ్ళను, పోటీ చేయను, నాకు ఇలాంటివి సరిపడవు అని అంటుంది శకుంతల. శకుంతల, గంగ చెప్పిందలా తప్పేముంది? నువ్వు మేయర్గా పోటీ చేస్తే జరిగేది మనకే మంచిది. నీకు కూడా కాస్త రాజకీయాల్లో అనుభవం వస్తుంది. ఎప్పుడు నువ్వు నా పక్కనే ఉంటావు కాబట్టి అన్ని విషయాలు ఆచితూచి అడుగు ఎలా వేయాలనేది నీకు అర్థమవుతుంది. ఆడవాళ్ళే నించోవాలంటున్నారు కాబట్టి ఈసారికి నించో, నెక్స్ట్ సారికి చూద్దాం అని ఇంకా అలా అక్కడి నుండైతే వెళ్ళిపోతారు విజయేంద్ర. ఆలోచనలో పడుతుంది శకుంతల. వీరుకి ఆ ప్లాన్ కూడా పోయినందుకు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.